బెంగాల్ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్. ఈ కేసు విషయంలో బెంగాల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని పరువు పోయేలాగా అక్కడి హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 25,000 ఉద్యోగుల్ని తొలగించాలని కూడా తెలిపింది కోర్టు. అప్పుడు మమతా బెనర్జీ మండిపడిపోయారు. ఇది కూడా కుట్రే, బీజేపీ చేస్తున్న కుట్ర, కోర్టు తీర్పులు ఇచ్చినా బీజేపీ కుట్రే, ఇది ఒక అన్యాయపూరితమైన చర్య, లంచాలు తీసేసుకొని ఉద్యోగాలు రిక్రూట్ చేసినటువంటి వ్యక్తి అడ్డంగా దొరికిపోయిన తర్వాత కోర్టుని మళ్ళీ వెక్కిరించడం. సో తాజాగా కలకత్తా హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా చక్కగా వడ్డించబడింది. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. టీచర్ల నియామక ప్రక్రియను తప్పుపట్టింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న వారిని ఎందుకు రిక్రూట్ చేశారు అని సూటిగా ప్రశ్నించింది. ఉద్యోగాలను రద్దు చేసే అధికారం హైకోర్టుకు లేదని చెప్పి సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా ప్రభుత్వం తరపున వాదించారు. దీంతో సిజేఐ బెంగాల్ ప్రభుత్వంపై కొన్ని ప్రశ్నలను కురిపించారు. ఏంటంటే, రిక్రూట్మెంట్ అభ్యర్థులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు ఉన్నాయా? ఇంత సున్నితమైన అంశంలో టెండర్ ఎందుకు జారీ చేయలేదు? డిజిటల్ కాపీలను భద్రపరచడం కమిషన్ బాధ్యత కదా, మరెందుకు అలా చేయలేదు? పరీక్షలకు సంబంధించిన డిజిటల్ డేటా సిబిఐకి కూడా ఎందుకు దొరకలేదు? టీచర్ల నియామకంలో వ్యవస్థాగత మోసం జరిగిందని దీని ద్వారా అర్థమవుతుంది అని సిజేఐ స్పష్టంగా పేర్కొన్నారు. ఇక్కడ ఇంతకంటే అవమానం ఏమున్నా చెప్పండి మమతా సర్కార్కి. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేదే తక్కువ, ఆ అపాయింట్మెంట్లలో కూడా ఈ మలినాన్ని అంటే అవినీతిని జొప్పిస్తే ఇంకా వ్యవస్థ ఎలా నడుస్తుంది అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు వ్యవస్థపైనే నమ్మకం పోతుంది అని కూడా ఆయన బాధపడ్డారు. ఒకంత ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారని కూడా అన్నారు. మీరు దీన్ని ఎలా సహిస్తారని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 22న ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే లిస్టింగ్ తర్వాతి తేదీ వరకు సూపర్ న్యూమరిక్ పోస్టుల సృష్టికి ఆమోదం తెలిపిన అధికారులపై సిబిఐ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోరాదు అని ఆదేశించింది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా మమతా బెనర్జీ అనే వ్యక్తి మాత్రం నిస్సిగ్గుగా తన టీఎంసీ గూండాలతో ముందుకు సాగిపోతూ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎన్నో వికృత క్రీడలు ఆడడానికి, తన యొక్క బొక్కసాలు నింపుకోవడం కోసం ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేయడానికి వెనుకాడరు అనేది చాలామంది పరిశీలకులు చెబుతున్న ఒపీనియన్.